హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఇది నేను పెసర్ల కూర చేశానండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పెసర్ల కూర. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుందండి. ప్రోటీన్ రిచ్ కూర అని చెప్పొచ్చు. అయితే పెసర్లు నా దగ్గర కొన్ని గ్రీన్వి, కొన్ని ఎల్లోవి ఉన్నాయండి. ఈ ఎల్లో పెసర్లతోటి కూర చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అవి సరిపోవని ఒక గుప్పెడన్ని గ్రీనీ కూడా ఇందులో పోసేసాను. ఇందులో ఇసుక లేకుండా మంచిగా ఏరుకోవాలండి. ఏరేసి ఇందులో ఇసుక ఉంటుందండి, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. సూపర్ మార్కెట్లలో తీసుకొచ్చే వాటిలలో అయితే ఇసుక ఏమి ఉండదు. ఇలా ఒకసారి కడిగి శుభ్రం చేసిన తర్వాత ఇలా బాండీ పెట్టేసి అందులో పచ్చివే వేయించాలండి, మంచిగా వేగుతాయి. నానబెట్టలేదు కదా మనము, ఒకసారి కడిగి తీసుకున్నాము అంతే. ఇలా మంచిగా పొడి పొడి అయ్యి మంచిగా వేగిన తర్వాత గుమగుమ వాసన వస్తుందండి, మనకు వేగిన వాసన వస్తుంది. ఇలా వాసన వచ్చి అవి వేగాయని తెలిసిన తర్వాత ఇందులో మనము ఉడికే అన్ని నీళ్ళు పోసుకోవాలండి. నేను ఈ పెసర్లకు ఒక చెంబు కంటే కాస్త తక్కువ పోసాను వాటరు. చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. అలా అయితే ఫస్ట్ టైమే కొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకోవాలండి, ఎందుకంటే తక్కువ పోసుకుంటే గింజ గింజ ఉంటుంది. మళ్ళీ అందులో చల్లటి నీళ్ళు పోస్తే సరిగా ఉడకవు. అందుకని ఒకటేసారి ఉడికే అనే నీళ్ళు పోసుకోవాలండి. ఒక చెంబు నీళ్ళు తీసుకున్నాను, కానీ చెంబు కంటే కాస్త తక్కువ పోసానండి, అంటే గ్లాసున్నర నీళ్ళు పోసాను. పోసి ఉడికించుకున్నాను. చూడండి, ఇది ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. అంటే ఒక 7-8 నిమిషాలు టైం పడుతుంది. ఉడికాయండి, పర్ఫెక్ట్గా ఉడికాయి. ఉడికిన తర్వాత ఇవి ఇలాగే పక్కకు తీసుకుందాము, ఒక బాండీలో తీసుకుందాము. ఎందుకంటే ఇది నీళ్ళతో సహా తీసుకోవాలండి, నీళ్ళు వంపేయకూడదు. తీసేసుకొని అదే బాండీ మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ వేసాను అంతే. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసాను. ఇందులో పచ్చిమిర్చి పేస్టే వేసుకోవాలండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ముక్కలుగా వేసుకుంటే కారము పెసర్లకు పట్టుకోదు, అందుకని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. కొంచెము స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఇది. మాకైతే పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయండి, అందుకని మేము చూసి వేసుకుంటాము. చప్పగా ఉన్నవారైతే కాస్త ఎక్కువ వేసేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి దంచిన పేస్ట్ వేసానండి, 1 స్పూన్ వేసాను. ఇది ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించిన తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము. పసుపు వేసి ఒకసారి వేపించి ఈ ఉడికిన పెసరు నీళ్ళతో సహా వేసుకోవాలండి. అలా అయితే ఇప్పుడు ఈ కారము ఇదంతా పెసర్లకు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఉప్పు ఇప్పుడైనా వేసుకోవచ్చు, పెసర్లు వేసిన తర్వాతనైనా వేసుకోవచ్చు. కొంచెం ధనియా పౌడర్ వేసాను. ఇది కూరగాయలు ఇప్పుడు ఇంట్లో లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు లేని టైంలో ఒకసారి ఇలా పెసర్లు తీసుకొచ్చుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా అర్జెంటు టైంలో ఇంట్లో కూరగాయలు లేని టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పుచారుకు సైడ్ డిష్గా బాగుంటుంది. చపాతీతోటి, రోటీతోటి, దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఆ నీరంతా అబ్జర్వ్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఫస్టే మనకు పెసర్లు ఉడికాయి, ఈ నీటిలో ఉల్లిపాయ కాస్త మెత్తబడి అంతా ఉప్పు కారము అంతా పెసర్లు మంచిగా పట్టేసుకొని టేస్టీగా అవుద్దండి. ఇది కావాలంటే ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని ఉట్టిది తిన్నా కూడా బాగుంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. అంతా ఉడికిన తర్వాత ఇక ఒక 2 నిమిషాలకు దించుకుందాం అనేటప్పుడు కొంచెము మసాలా వేసేసుకొని, మసాలా అంటే మనము ధనియాలు, గరం మసాలా అవి వేసుకుంటాం కదా, అదే మసాలా అండి. మేము ధనియాలు కాస్త నల్లగా వేయించుతాం కాబట్టి మా మసాలా కాస్త నల్ల కలర్లో ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత కొత్తిమీర జల్లేసి దించేసుకుంటే పెసర్ల కూర రెడీ అండి.
చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, సింపుల్గా టేస్టీగా. ఒక్కొక్కసారి మనం అన్ని కూరలు చేసుకోవాలండి. శనగల కూర, బొబ్బెర్ల కూర, అలాగే ఇలా పెసర్ల కూర, ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది దేనితో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.